ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ సాటర్డే, ఆ వెంకటేశ్వర కరోనా ప్రొటెక్షన్ మీ అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నామండి. ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ బీట్రూట్ ఫ్రై అండి. బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేగినాక తర్వాత బీట్రూట్ వేసానండి. బీట్రూట్లు కొంచెం తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇలా ఒక 5-10 మినిట్స్ ఇలా నీళ్ళని గోలియాలి. లేకపోతే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. కొంచెం మినపప్పు, శనగపప్పు, పోపు గింజలు అన్నీ వేసానండి. సో ఇలా ఒక 10-15 మినిట్స్ ఇలా అయినాక మనకు కొంచెం పచ్చి కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పల్లీలు అయితే చాలా టేస్ట్, ఎండు కొబ్బరి పల్లీలు చాలా బాగుంటుందండి ఇందులో యాడ్ చేసుకుంటే. సో నేనైతే కొంచెం పల్లీలు యాడ్ చేస్తున్నానండి. సో చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి రైస్లోకైనా చపాతీలకైనా బాగుంటుందండి. సో పిల్లలు అయితే బీట్రూట్ రైస్లోకి చాలా ఇష్టంగా తింటారండి. కొంతమంది బీట్రూట్ రైస్ చేస్తారండి. నేనైతే మామూలుగా బీట్రూట్ ఫ్రై చేశానండి. సో ఇలా మొత్తం ఒక 10-15 మినిట్స్ సిమ్ చేసి ఇలా నూనెలను గోలేయాలండి. ఇలా గోలించినాక తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీరు ఎంత కారం తింటారో అంత లిమిటెడ్ ప్రకారం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను తినే దాన్ని బట్టి కారం నేను యాడ్ చేశానండి. అంటే మా పిల్లలు ఎక్కువ కారం తినరు, నార్మల్గా తింటారు. సో మా బావకి కొంచెం కారం ఎక్కువ ఉండాలి, కానీ ఇంకా మేము మా పిల్లల కోసమని అందరికీ సమపాలలో వేసేస్తానండి కారం. సో ఇలా కారం వేసినాక ఒక 2 మినిట్స్ ఇలాగ నూనెలను గోలించినాక లాస్ట్గా స్టవ్ బంద్ చేసి కొంచెం పల్లీల పొడి పైనుంచి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే సో బీట్రూట్ కర్రీ ఫ్రై రెడీ అండి. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వేడి రైస్లోకైనా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.